ప్రతి అమ్మాయి ఈ భూమి మీద తన మానం కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంది. కానీ అదే మానం బతుకు తెరువైతే మీకు ఈ పాటికి తెలిసుంటుంది నేనెవరో. మాలాంటి వాళ్లకు భాషకో పదం ఉంది, కానీ మీరేమనుకున్నా మేము చూసే జీవితాలు మీరు చూడరు. కొందరు ప్రేమించిన వాళ్ళను మర్చిపోవడానికి, కొందరు స్ట్రెస్ రిలీఫ్కి, మరికొందరు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి, ఇంకొకడు తాగాము కదా మగాడన్నాక పక్కన పిల్ల ఉండాలని. ఇలా ఎన్నో కారణాలతో మా దగ్గరికి వస్తారు. సిటీకి దూరంగా ఈ పాడుపడిన ప్లేసే నాకు ఇల్లు. ఇక్కడ నేను సొసైటీకి తెలిసిన పని మనిషిని. చీకటి పడితే జీవితపు భారానికి మానమమ్ముకునే బానిసని. ఇదే నా ప్రపంచం. ఇలా వచ్చిన అందరి కోరికలు తీర్చి సంతోషం ఇస్తాం. అలాంటి మాకు ఈ సొసైటీలో ఉన్న పేరు పాపం, నీచం. కానీ కోరిక తీరాక కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా డబ్బులు మొహన విసిరేస్తారు. మనిషి బతుకింతే, మనసు గతింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. లైఫ్ ఏంటోరా ఇలా ఉంది. ఈ బతుకులేందో మావా. రోజు డ్యూటీ చేసుకోవడాలు, ఇంటికి రావడాలు, కష్టపడ్డాలు. ఈ పైవాడు ఏమిచ్చాడో ఏంటో, నరకం రా బాబు. ఈ భూమి మీదకి ఎలా వచ్చామో తెలీదు, ఎవడు పంపించాడో తెలీదు, కానీ దేవుడు పంపించాడంట. దేవుడు మనిషిని ఆడిస్తున్నాడంట. రే పిచ్చోళ్ళారా, విన్నారా? ఎవర్రా అదే? ప్రశాంతంగా మందు కొడతా ఆయనరు. ఎవడు రాడు? భూమి మీద ఏం కావాలన్నా దేవుణ్ణి అడుక్కోవాలంట. అడుక్కుంటే అన్నీ ఇస్తాడంట. రే పిచ్చోళ్ళారా, మీరు వెళ్ళి అడుక్కోండిరా. ఈ అమ్మ సిటీలో పీస్ లేదని ఇక్కడికి వస్తే ఈ నా కొడుకు ఉచ్చపోస్తున్నారా మీద. నా దగ్గర ఏముందిరా, పైన దేవుడున్నాడంట. వెళ్ళి అడుక్కోండిరా. పోరా పో.
సరిగా ఉచ్చ కూడా పోసుకొనియారు కదరా అబ్బాయి వెనకలోడు వెళ్ళారా. మనిషి చాలా కోపిష్టయ్యాడ్రా. పక్కనోడు తన అభిప్రాయం చెప్పేలోపే కొట్టేస్తున్నాడు. పక్కనోడి మాటలు మనకి చిరాకు, కానీ మన మాటలు ఇంకొకరికి నీతి వాక్యాలు ప్రవచనాల వలన గొంతు పోయేలా అరుస్తాం. మనిషి మాట నేర్చే రోజుల్లో ఎవరైనా మాట్లాడితే బాగుంటుందని ఇప్పుడు అదే మనిషి అబ్బా వీడు సోదెప్పుడు ఆపుతాడు రా అనేలా మారాడు. అందుకే మై మోడల్ మ్యాన్ ఇస్ గ్రేట్ విత్ ఆల్ ద యాంగిల్. రే ఎవర్రా వీడు? మనిషి అంటాడు, యాంకర్ అంటాడు. నీ అమ్మ హాయ్, మీకు తెలిసే ఉంటుంది ఈ పాటికి నేను ఎవరు. మీరు రోజు రోడ్ల మీద చూసేవాళ్ళే. అదేనండి పిచ్చోడిని. అవును, పిచ్చోడు మాట్లాడు కదా, నేనెలా మాట్లాడుతున్నానే కదా మీ డౌట్. పదండి మీకే తెలుస్తుంది ముందు ముందు. మన పూర్వీకులు ఏమీ లేకపోయినా హాయిగా బతికారు. అదేంటో మోడర్న్ మనిషి అన్నీ ఉన్నా సొసైటీలో ఉంటున్నాం కదా అని సాటి మనిషి కంటే నేనే గొప్ప అని విర్రవీగి జీవితంలో బ్రతకడం మరిచి ఇలాంటి బ్రతికెందుకురా దేవుడా అనే స్థాయికి దిగజారాడు. అందుకే మోడర్న్ మ్యాన్ ఈజ్ గ్రేట్ విత్ ఆల్ ద గ్రీఫ్. నా జీవితంలో ఏమీ ఆశించకుండా ఎవరైనా ఉన్నారంటే అదిగో వస్తుందిగా తనే. మా మధ్య ఉన్న సంబంధం పెళ్ళి అనే ప్రిజన్ కాదు, అలా అని కామం తీర్చుకునే ప్రాస్టిట్యూషన్ కాదు. అది మా ఇద్దరి మనసులకు మాత్రమే తెలుసు. కాశీ, కాశీ, చేతికి కాళ్ళకి దెబ్బలేంటి? మొహమంతా ఏమైంది? రేయ్, ఏం చేశారా విన్ని? ఏ ఆపో, కొన్నేలే. ఎందుకలా అరుస్తావు? గొడవపడ్డాను అంతే. అయినా ఈ గాయాలు నన్నేం చేస్తాయి? మనిషి అడవిలో ఉన్నప్పుడు ఎన్ని దెబ్బలు తాకినా, ఎంత రక్తం పోయినా, సూర్యుడు ఉదయించే లోపు లేచి నడుస్తాడు. అంత గట్టోడప్పుడు. కానీ ఇప్పుడు చిన్న చీమ కుట్టినా, చిన్న జ్వరం వచ్చినా ప్రాణం పోయేలా ఏడుస్తాడు. సో కాల్ మోడర్న్ మ్యాన్. ఏంటి చూస్తున్నావు? నీలూసానంతే. చూసావా లచ్చి, ఇక్కడ సొసైటీకి సివిలైజేషన్కి దూరంగా ఎలాంటి కల్మషం లేని ఇద్దరు మనుషులం. మనకి ఏ బాధ లేదు.
అసలు ఒకరికొకరం ఏమవుతామో తెలియదు, కానీ మన మధ్య ఉన్నది స్నేహమో, ప్రేమో, లేదా ఒక మనిషికి ఇంకొక మనిషి తోడో తెలియదు. కానీ బాగుందిలే వచ్చి, మన ఇద్దరి మధ్య ఉన్న బంధానికి ఏ పేరు లేకుండా కొన్నిసార్లు ఫీలింగ్స్ మాటల కంటే మనసులోనే బాగుంటాయి లచ్చి. కానీ మై మోడర్న్ మ్యాన్ సంతోషాన్ని ఎప్పుడు మాటల్లో బంధాల్లోనే వెతుక్కుంటాడు. ఎందుకే పిచ్చిదానా ఏడుస్తున్నావు? నా మొగుడు జబ్బు చేసిపోయాడు. గుర్తుగా ఒక పిల్లనిచ్చిపోయాడు. అప్పటినుంచి నా ప్రపంచమంతా అదే. వాడున్నప్పుడు మానం దాచుకొని బతికాను, కానీ ఇప్పుడు అదే మానాన్ని అమ్ముకొని బతుకుతున్నా. కానీ ఈ సొసైటీలో మానం అమ్ముకొని బతకడం పాపం, నీచంలా చూస్తారు. కానీ తినడానికి కూడా లేనప్పుడు ఈ పాపనీచాలు ఎవరికి కావాలి? నేను నా కూతురు బతకాలి, అంతే. సొసైటీలో మనిషికి కడుపు నిండినప్పుడే మోరల్స్ ఎథిక్స్ అన్నీ. అదే కడుపు కాలితే ఎవరికి కావాలి మోరల్స్ ఎథిక్స్? ఏమో కాశీ, నువ్వు మాత్రమే నన్ను మనిషిలా చూస్తున్నావు. నాలో ఇంకా ఆడతనం ఉందని గుర్తు చేస్తున్నావు. ఒకప్పుడు మనిషి ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అని అడవి నుంచి సొసైటీకి వచ్చి ఫ్రీడమ్ కోసం ఇంకా ఏడుస్తూ చస్తూనే ఉన్నాడు. ఈ బంధాలు, మర్యాద, పరువు, సంపద అనే ముసుగులో ఈ భూమి మీద అన్ని ప్రాణుల్లాగే మనము పుట్టాం, మనము ఒకరోజు పోతాం. కానీ మనిషి నా ప్రాణమే గొప్ప, నేనే గొప్ప అని పదే పదే అనుకుంటూ బ్రతికిన జీవితం అంతా ఏడుస్తూ ఉంటాడు. ఎప్పుడో 10 మంది తన గురించి పొగిడినప్పుడే నవ్వుతాడు ఈ మనిషి. మనం ఇద్దరం జాబ్ చేస్తున్నాం, సంపాదిస్తున్నాం, అయినా మనకి సరిపోవట్లేదు. ఇంకా ఎన్ని డేస్ ఈ మిడిల్ క్లాస్ మనుషుల్లాగా ఉండాలి? నా ఆఫీస్లో నా కలీగ్స్, నా ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళకి నచ్చిన లైఫ్ వాళ్ళకుంది. నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా నా లైఫే ఇలా ఏడ్చింది. లైఫ్లో అన్నీ దొరికే వాటికి ఏం వాల్యూ ఉంటుంది యామిని? ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఈ టైంలో వాళ్ళు మనకంటే బెటర్గా ఉన్నారేమో, బట్ ఎవరికి తెలుసు, మన టైం వస్తే మనం వాళ్ళకంటే బెటర్గా ఉంటామేమో. అట్లీస్ట్ కీప్ ద హోప్ ఆన్ టైం. ఇలాంటి యూస్లెస్ మాటలు చెప్తావే కానీ ఇంట్లో మీ పేరెంట్స్ చేసే ఖర్చులు, పూజలు, సంప్రదాయాలు, ఆచారాలని వాళ్ళు చేసే ప్రతి ఖర్చు మనకున్నా లేకున్నా ఇస్తున్నాం. ఇప్పుడు చూడు మన జీవితాలు శాలరీ జీవితాలు అయ్యాయి. నా ఫ్యామిలీ గురించి మాట్లాడదు యామిని. నువ్వేం తక్కువ? నీ ఫ్రెండ్స్, నీ కొలీగ్స్ని చూసి టూర్స్కి వెళ్దాం, అవసరం లేకుండా అది కొందాం ఇది కొందాం అని బిల్డప్లకి, షో ఆఫ్లకి పోయి ప్రతి నెల నేను ఈఎంఐతో సఫర్ అవ్వట్లేదా? సో నేను నా లైఫ్లో ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండడం తప్పంటున్నావు కదా? నాకు అర్థమైంది. యు ఆర్ జెలస్ ఆన్ మై లైఫ్. నీకు నా హ్యాపీనెస్ అవసరమే లేదు. ఏయ్, ఎవర్రా అది? ఈ ప్రశాంతతను కూడా కలుషితం చేస్తున్నారు మీ కోరికలతో, బాధలతో. ఎవరో? ఈ స్వార్థపు ఆశావాది మనిషి ఉన్నాడే, వాడెక్కడికి వెళ్ళినా ఒకే ఏడుపు, అది లేదు ఇది లేదు అని. ఛీ, ఏం బతుకురా ఈ మనిషిది. రేయ్, ఎవడు బతుకురా?
నీదా నాదా? ఒంటి మీద బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, ఉండటానికి కొంపలేదు. ఆడుకునే ప్రతి నా కొడుకు ఫిలాసఫీ చెప్పేవాడే. నిన్ను అడిగానా తినడానికి లేదు పెట్టు అని? నీ బట్టలు అడిగానా? లేదా నీ ఇంట్లో ఉంటున్నానా? మరి ఎందుకురా నీ ఓవర్ యాక్షన్? రేయ్ ఏంట్రా? ఏమన్నా ఆడుకునే నా కొడక. యశ్వంత్, ఏమవుతుంది అక్కడ? ఆ గొడవ ఏంటి? ప్లీజ్ వచ్చేసేయ్. యశ్వంత్, ప్లీజ్ వదిలేయండి, ప్లీజ్. యశ్వంత్, తనే యామిని, నన్ను ఎంతో ఇష్టపడిన అమ్మాయి. మేబీ నన్ను గుర్తుపట్టలేదేమో. నా పేరు చందు. యామిని తను నన్ను మొదటి చూపులోనే ఇష్టపడింది. తన చూపు, తన కేరింగ్, తన నవ్వు ఇవన్నీ తనని ప్రేమించేలా చేశాయి. మా ప్రపంచం హద్దుల్లేని ఆకాశంలాగా ప్రేమతో నిండిపోయింది. తన ప్రేమ నా జీవితంలో ఒక తెలియని మ్యాజిక్ చేసింది. మా ఇద్దరి ప్రపంచాలు విడదీయలేనంతగా మారాయి. ఆకాశంలో నక్షత్రాల్లాగా ఎప్పుడు కలిసి ఉండాలని నేను యామిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. మనం ఒకటి తెలిస్తే విశ్వం ఒకటి తలిచినట్లు ఆ రోజు ఏమైందో తెలీదు. యామిని కారణం చెప్పకుండానే నన్ను వదిలి వెళ్ళిపోయింది. యశ్వంత్, ఇప్పటికీ నాకు రీజన్ తెలియదు మా పెళ్ళి ఎందుకు అవ్వలేదు. కానీ తన ఫాదర్ చేసిన పెళ్ళికి అర్థం లేకుండా పోయిందనిపిస్తుంది. విడిపోయేంత వరకు వచ్చారు. ఏ మనుషులరా, నీతో బ్రతకలేమంటారు, కానీ కళ్ళ ముందరే ఇష్టమైన వాడి ప్రాణం పోతుంటే నువ్వే జీవితం అంటారు. కలిసి ఉండలేరు, అలా అని దూరంగా బతకలేరు. మై మోడర్న్ మ్యాన్ ఈజ్ ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్. కాశీ, ఏంట్రా ఈరోజు కూడా గొడవ పడ్డావా? రోజు కొట్టడం కొట్టించుకోవడం అంతేనా? లచ్చి ఒకటి అడుగుతా చెప్పు, ఎప్పుడు గొడవ అయిపోయిన తర్వాతే వస్తావు పోలీసు వాళ్ళలాగా?
పోలీసోడు చేతిలో ఏదైనా పెడితేనే వస్తాడు, కానీ నేను ఏమివ్వకపోయినా వస్తున్నా. ఇదే మనిషికి ఇంకో మనిషి తోడంటే. నీకేం తెలిసివన్నీ? పిచ్చోడ్లా కొట్టడం తిట్టడం తప్ప. లచ్చి, నువ్వు కూడా నన్ను పిచ్చోడు అంటున్నావు కదా. సర్లే, పాప పడుకుందా? హ్మ్. ఫస్ట్ ఆ బీడి పడే. సరే తిను తిను. వాడున్నప్పుడు నన్ను చిన్న పిల్లలా చూసుకునేవాడు. అంతులేని ప్రేమ వాడిది. అదే ప్రేమ నన్ను తల్లిని చేసి ఒక పాపనిచ్చింది. వాడు పోయాక ఆ ప్రేమే బరువు భారమయ్యింది. ఈ బతుకు పయనంలో కాసి ఒక తోడు నాకు, నా పాపకు. ఏ లక్ష్మి, ఎవడాడు? వాడెందుకున్నాడు ఇక్కడ? నేను 1 మంత్ రాకుంటే అడుక్కునే వాళ్ళు లోపలికి ఎలా వచ్చారు? బయటకు పంపించు వాడిని. ఏమైంది లచ్చి, భయంగా ఉన్నావు? కాశీ, ఈ ప్లేస్కి బాస్ వచ్చాడు. అడుక్కున్న వాళ్ళేంటి ఈ ప్లేస్లో అని చాలా కోపంగా ఉన్నాడు. నిన్ను అర్జెంటుగా ఇక్కడి నుంచి తరిమేయమని నన్ను పంపించాడు. సర్లే లచ్చి, నీకోటి చెప్పనా? ఎందుకో ఇవాళ నువ్వు చాలా బాగున్నావు లచ్చి. నిజంగా లచ్చి, నిన్ను ఫస్ట్ టైం ఇలా సన్లైట్లో చూడ్డం, అందుకే చెప్పాలనిపించింది లచ్చి. పో కాశీ, ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి మాయ చేస్తూ ఉంటావు. నేను ఇక్కడ ఇంత సీరియస్గా మాట్లాడుతూ ఉంటే అక్కడ వాడు కోపంతో కొట్టేలా ఉన్నాడు. సర్లే లచ్చి, వాడు వస్తే చూసుకుందాం. నేనేమన్నా ఈ ప్లేస్ని కబ్జా చేస్తున్నానా? జస్ట్ చెట్టు కింద పడుకున్నాను అంతే. ఏం లక్ష్మి, ఏం జరుగుతుంది ఇక్కడ? వీడిని పంపించేయమంటే వీడితో సరసాలు ఆడుతున్నావా? ఇక్కడ ఉంచింది నువ్వేనా వీడిని? ఎంత ధైర్యం నీకు? ఈయన లచ్చి మీ బాసు. ఈయన నాకు బాగా తెలుసులే. కార్పొరేట్ కబ్జా బాబు. అప్పట్లో అయినా నేను చేయలేకపోయా, వీడి డబ్బు పవర్ చూసి. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? జీవితంలో చేతకాని వాళ్ళంతా అలాంటి సక్సెస్ఫుల్ పీపుల్ని, డబ్బున్నోళ్ళని చూసి ఎందుకురా ఏడుస్తారు? దేవుడు పుట్టించిన ప్రతి మనిషికి 2 కాళ్ళు 2 చేతులు ఇచ్చాడు. మరి మీరెందుకురా అడుక్కుంటున్నారు? మాలాంటి వాళ్ళంతా మీలాంటి వాళ్ళకి ఎందుకు భిక్షమేస్తున్నారో తెలుసా? ఎందుకో చెప్పనా? రీజన్స్, కారణాలు. మాకు అది లేదు, ఇది లేదు, ఎవరు సపోర్ట్ లేదు, మా బతుకులు ఇంతే అని మీకు మీరే మిమ్మల్ని ఎందుకురా తక్కువ చేసుకుంటున్నారు? మీకంటే బెటర్ వాళ్ళని చూస్తే మీరు అలా లేరని
జెలస్, కోపం, ఉక్రోషం. సక్సెస్ పీపుల్ డబ్బున్నోళ్ళందరూ మోసగాళ్ళని, లక్కు వల్లే అన్నీ వచ్చాయని ఎన్నో అర్థాలు కారణాలు చెప్తారు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఎంత కష్టపడ్డావు? ఆ సక్సెస్ఫుల్ పీపుల్ డబ్బున్నోళ్ళ వెనుక కష్టం, కన్నీళ్ళు, ఎన్నో ఫెయిల్యూర్స్ నువ్వు చూసావా? మాలాంటి వాళ్ళని చూడగానే వీళ్ళకేంటి బలిసిన వాళ్ళని నీ చేతగాంతనాన్ని నువ్వే సర్ది చెప్పుకుంటావు. ఎస్, ఐ యాక్సెప్ట్. వారసత్వం వల్ల కొంతమంది విచ్చలవిడిగా ఉన్నారు, కానీ అది వాళ్ళ అదృష్టం అనుకోవాలే తప్ప నీ చేతగాంతనాన్ని కారణంగా చెప్పి జీవితంలో కింద ఉండకూడదు. ఇప్పుడేంటి బాస్, మీరు గ్రేట్, నేను ఒప్పుకుంటా. కానీ మా అమ్మ నాన్న ఎంతో కష్టపడి ఇష్టంగా నాకు ఈ ప్లేస్ జ్ఞాపకంగా ఇచ్చారు. దీన్ని నువ్వు కబ్జా చేస్తే చూస్తూ ఉండాలా? చేతగాని వల్ల బాస్, నేను కోరికల్లో బుద్ధుణ్ణి, కోపంలో హిట్లర్ని. కాశీ వద్దు, కాశీ వదిలే, గొడవలొద్దు కాశీ. నన్నే కొడతావారా? సార్ ప్లీజ్ సార్, కాశీని కొట్టొద్దు సార్, ప్లీజ్ సార్. కాశీ వద్దురా, వదిలేరా. కాశీ వదిలే, కాశీ ప్లీజ్ కాశీ. విడదీయలేని పావురాల్లాంటి మా ప్రేమను అమ్మా నాన్నలకు చెప్పి పెళ్లి దాకా తీసుకెళ్లే లోపు సడన్గా కాలం నన్ను అమ్మా నాన్నలు అనే బంధానికి దూరం చేసింది. అమ్మా నాన్నలు యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పుడు యామిని పక్కనే ఉండి తోబుట్టులా ఓదార్చింది. ఒక తీరని బాధని మరిచేలోపు జీవితం నా మీద పగబట్టినట్లు ఒకరోజు యామిని వచ్చి, సారీ చందు, మన పెళ్ళి అవ్వదు. డోంట్ ఆస్క్ మీ ద రీజన్స్. కాశీ వదిలే, కాశీ. కాశీ, కాశీ. కొన్ని కారణాలు అర్థం చేసుకోవాలంటే సమయం, అనుభవం కావాలి. బహుశా మా పేరెంట్స్ పోయాక మెట్టినింట్లో సేఫ్టీ ఉండదని తన పేరెంట్స్ కనిపించిందేమో. యామిని కారణం చెప్పకుండానే నన్ను వదిలి వెళ్ళిపోయింది. మా అమ్మ నాన్న ప్రేమించిన అమ్మాయి పోయిన బాధలో ఉన్నప్పుడు ఈ ప్లేస్ని కబ్జా చేశాడు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో లంచం ఇచ్చి. అన్ని బాధల మధ్య అన్నీ వదిలేసి సిటీకి దూరంగా ఏక సంచారినే బతుకుతున్నా. అప్పుడు అనుకున్నా బాస్, మా పేరెంట్స్ జ్ఞాపకాన్ని కబ్జా చేసినవన్నీ చంపేద్దామని. ఇప్పుడు ఆ చివరి కొడుకు కూడా తీరింది బాస్. ఐఎమ్ సో హ్యాపీ. బాస్, నేను చంపలేను, కానీ కోపం పోయేలా కొట్టాను. ఇది చాలు. ఐఎమ్ సారీ. హలో బాస్, డోంట్ వరీ, నాకు ఈ ల్యాండ్ ఏం వద్దు. బట్ నేను పడుకోవడానికి కొంచెం చోటిస్తే చాలు ఇక్కడ. ఎందుకంటే నేను పోయాక మా అమ్మా నాన్నలు ఇచ్చిన ఈ ప్లేస్లోనే నన్ను సమాధి చేయాలి కాబట్టి. ఇంకోటి బాస్, థ్యాంక్స్ మీకు. మీ వల్లే లైఫ్లో అన్నీ వదిలేసి
దేని మీద వ్యామోహం లేకుండా చిన్న పిల్లోలా బతుకుతున్నా. కాశీ, నీకదంతా తెలుసు, కానీ ఎందుకో కాశీ నీ పేరు చందు అనే బాగుంది. పేరుదేముందే లచ్చి, పద. చచ్చాక ఎంత పెద్ద గొప్ప పేరున్నా, అరే బాడీని ఇక్కడ దించండి, అరే బాడీని అక్కడ పెట్టండి అని అంటారే కానీ, అరే చందుగారి బాడీ అక్కడ పెట్టండి అని అంటారా లచ్చి? చెప్పు. అయినా పేర్లు మనకే కానీ మట్టికి ఏ పేర్లు తెలియదు లచ్చి. మట్టిలో కలిసిపోతామంతే. ప్రతి జీవి భూమి మీద మట్టిలో కలిసిపోవాల్సిందే. అయినా ఈ పిచ్చి కాశీకి నీ తెలివితేటలెక్కడివో. నువ్వు బీడీ తాగుతుంటే భలే ఉంటావు కాశీ, హీరోలాగా. ఏం పిచ్చినవు నవ్వుతావు కాశీ. అవును, నీకింక ఆశలేమైనా ఉన్నాయా? అంటే కొట్టడం తిట్టడం కాకుండా. నాకేముంటాయి లచ్చి, ఏం లేవు. కానీ ఒకటి ఉంది లచ్చి, నేను నీకంటే ముందు పోతే పాడ మీద నన్ను కట్టేసి నా 2 చేతులు ఫ్రీగా వదిలేయండి. అప్పుడైనా తెలుస్తుంది మనుషులకి, పుట్టినప్పుడేం తీసుకురామని, పోయేటప్పుడేం తీసుకుపోమని. ఏంటి కాశీ అప్పుడే అంత పెద్ద మాటలు? అలా ఏం కాదులే లచ్చి, నువ్వు భయపడకు. అవును లచ్చి, నీ ఆశ ఏంటి? నాకేముంటాయి కాశీ, నా కూతురు మంచిగా బతకాలి అంతే, అది చాలు నాకు. మా ఇద్దరి మధ్య అర్థం లేని ఈ రిలేషన్ ఉన్నా, తన జీవితం కోసం తన మానాన్ని అమ్ముకున్నా, మా మధ్య ఉన్న ఈ జీవితానికి అర్థం ఉంది. ఈ జీవితానికి అర్థం తెలియకే అందరూ దేవుడు చూసుకుంటాడని గుడ్డిగా నమ్ముతారు. మోడర్న్ మ్యాన్కి డబ్బు, ఇల్లు, ఆస్తులు ఉండొచ్చు, కానీ అదే మోడర్న్ మ్యాన్ని త్రాలుగా క్షోభిస్తున్న నిరాశ, ఆవేదన, దుఃఖం ఇవేవి మాకు లేవు. అందుకే ఇలాంటి బార్డర్స్ లేని ఫ్రీ బర్డ్స్లా జీవితంలో ఎగురుతున్నాము.